నమస్తేనండి. మా మేడారం టీవీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఈ సమస్యను ప్రజలు స్వీకరించి, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు స్వీకరించి ఈ సమస్యను పరిష్కరించే కోసం చూడాలని మా రిక్వెస్ట్. మేము ఏ వార్త పెట్టినా కానీ మేము పాజిటివ్గా లోతుగా ఆలోచించి ఆ వార్తను మేము టెలికాస్ట్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అందరూ కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం హుజూరాబాద్ సెంటర్లో ఉన్నాము. భూపాలపల్లి హుజూరాబాద్ సెంటర్లో ఉన్నాము. హుజూరాబాదు పక్కన బోర్నపల్లి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఒకప్పుడు అది గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది. బోర్నపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన అందులో ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత భూములకు రెక్కలు వచ్చాయి. కానీ ఇక్కడ ఫోర్జరీ సంతకంతో మాకు సంబంధించిన భూమిని ఫోర్జరీ సంతకంతో ఇంటికి సంబంధించిన ల్యాండ్ను ఆక్రమించుకొని ఇల్లు కూడా కట్టుకుంటా అన్నారు. ఇక్కడ బాధితులు ఉన్నారు. అసలు ఆ ఇల్లు భూమి ఎవరిది, ఇల్లు ఎవరు కట్టుకున్నారు అంశం మీద. నమస్తేనండి. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ, మీ భూమి ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, అసలు ఏం జరిగింది, మీ సర్వే నెంబర్ ఎంత, ఎవరు ఆక్రమించుకున్నారు? మాది బోర్నపల్లి గ్రామము, హైదరాబాద్ పక్కనే రిలేషన్ మున్సిపాలిటీలో విలీనమైంది. దాని తర్వాత మేము ఆ జాగా కొరకు పోతే మా సర్వే నెంబరు 716C అందులో 18 గుంటల జాగాను ఇక్కడ హైదరాబాద్ కౌన్సిలరు ముత్యంరావు అనే అతను, ఆయన భార్య, ఇద్దరు కలిసి కౌన్సిలర్, వార్డు కౌన్సిలర్ వాళ్ళు భూమిని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మా నాన్న సంతకం లేకుండానే ఫోర్జరీ చేసి చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు. దాని మీద మీరు కొద్దిగా తగు న్యాయం చేయాలి. అంటే ఎప్పుడు వాళ్ళు మీకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎప్పుడు ఏం జరిగింది మీరు ఏమైనా అడిగారా? అయితే మాకు ఇది ఏంటంటే మా నాన్న ఆరోగ్యం బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న ఆరోగ్యం బాగాలేకపోతే ఫస్ట్ మేము మా నాన్న వ్యాపారం చేసుకోవడానికి బతుకు తెరువు కోసము గోదావరికానికి అట్లా వెళ్ళిపోయినాకలా అక్కడ పని చేసుకుంటాను. మా నాన్న వల్ల, మా పెద్ద నాన్న వాళ్ళు, మా బాబాయిలు వీళ్ళందరూ కలిసి మా నాన్నకు తెలియకుండా అమ్ముకున్నారు వాళ్ళు. ఇది తెలియకుండానే జరిగింది. మాకు ఇది ఏంటి అంటే ఈ జాగా ఏమైంది, మరి మేము ఇల్లు కట్టుకోవాలి కదా అని చెప్పేసి మేము దీని గురించి వెళ్తే అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అంటే మీ భూమిని ఆక్రమించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కూడా కట్టుకున్నారు. అంటే చుట్టూ పరారి గోడలు పెట్టుకున్నాడు, ఒక మూలకు రూమ్ వేసుకున్నాడు. అది మళ్ళీ అది ఏ ప్రకారం చేసుకున్నారో మనకు తెలియదు. ఆ ఒక్క రూమ్ మట్టుకే వేసుకున్నారు. అది అంటే ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందన్నా మరి ఎట్లన్నా మనకు తెలియదు. ఇది జరిగింది వాళ్ళకి. అయితే దీనికి గల డాక్యుమెంట్స్ అవి ఇవి అన్నీ మా దగ్గర ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్లతో సహా మేము అంటే వారసత్వంగా సర్వే నెంబర్ ఇది 716/C. ఇందులో మా తాత యాక్చువల్లీ మా తాత వల్ల నాన్నది ఇది లాగా మా తాతకు రాసిస్తే మా తాత వారసత్వంగా మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు నలుగురికి పంచివ్వడం జరిగింది. అది నలుగురికి సమానంగా పంచిచ్చిళ్ళు. అది 18 గుంటల జాగా. 18 గుంటల జాగాలో ఈ 12.5 గుంటలే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ముత్యంరావు అతని భార్య వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా 5.5 గుంటలు అవి లెక్క లేకుండా పక్కనే ఉన్నాయి. అవి సర్వే చేయించుకొని మిగతా ఉన్న భూమి ఉందా, దాన్ని ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు? అది ఒకసారి కొలిస్తే తెలుస్తుంది సార్. ఇప్పుడు అది కొలవడం అనేది జరగలేదు. కొలిచినాకల్లా దాన్ని బట్టి మేము చెప్తాం. అంటే దీని గురించి మరి మీరు ఏమన్నా న్యాయస్థానాన్ని ఆశ్రయించారా, పెద్ద మంత్రులను కలిసారా, ఏం తీసుకున్నారు దాని గురించి చర్యలు? మేము దీన్ని డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ తీసుకున్నాం. ఒక లాయర్ త్రూ సజెషన్స్ తీసుకొని మేము ఫర్దర్గా మూవ్ అవుతున్నాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసి కోర్టు త్రూ వెళ్దామని చెప్పేసి చూసుకోమన్నారు. అతని భార్య ఏమంటున్నారంటే మా నాన్న మా అమ్మ వాళ్ళు ఉండగానే వాళ్ళ సమక్షంలోనే ఇది జరిగింది అని అంటాను. మా నాన్న మా అమ్మ నాన్న వాళ్ళు అసలు లేరు, వాళ్ళు ఇక్కడ లేకుండే. అది ఫోర్జరీ సంతకం, మా నాన్న సంతకం కూడా కాదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డాక్యుమెంట్లో 4-5 రకాలుగా ఉన్నది ఆ సంతకము. ఎగ్జాక్ట్గా లేదు. దాన్ని మేము వెరిఫై చేయాలని. అంటే మీరు సంతకాలు ఫోర్జరీ సంతకంతోనే సబ్ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్ చేసిరన్న మీ ఆరోపణ? అవునండి, అవును. అది ఇప్పుడు మా నాన్న మా అమ్మ నాన్న సమక్షం అంటే వాళ్ళ సమక్షంలో లేని జరిగిందంటే అది అక్రమంగా జరిగినట్టే. దానికి తగు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే సబ్ రిజిస్ట్రారు అంటే
ఫోర్జరీతో సంతకాలతో సబ్ రిజిస్ట్రేషన్ చేసిందన్న మీ ఆరోపణ? అది ఇప్పుడు ఫర్దర్గా అది వెరిఫై చేస్తే తెలుస్తుంది. మేము అంటే ఏది అనేది మేము అంటే పర్ఫెక్ట్గా చెప్పలేము. కాకపోతే మా నాన్న మా అమ్మ నాన్న సంతకం లేనిది ప్రమేయం లేనిది అమ్ముకోవడం అనేది ఇది అక్రమంగా తీసుకోవడం అనేది అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అనేది అంటే మీరు పోయి అడిగితే మిమ్మల్ని ఏమన్నా బెదిరించడం అదొకటి ఏమన్నా జరుగుతున్నాయా? ఏమిటి ఏమైనా గొడవలు జరిగాయా? మా భూమి మీరు ఇల్లు ఎట్లా కట్టుకున్నారు? మేము అతన్ని పిలిచి అడిగినాము. ముత్యంరావు అతని భార్యను పిలిచి అడగడం జరిగింది. మేమేం దౌర్జన్యంగా గొడవలకు అదో ఏదో మేము పాల్పడట్లేదు. మేము మా జాగా మాకు మా ఏదైతే మా వారసత్వంగా మా తాత మా ముత్తాతల వాళ్ళది మా వారసత్వంగా మాకున్నది మేము అమ్ముకోదలుచుకోలేదు. మాది మాకే చెందాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు సంతకాలు పెట్టకుండా రిజిస్ట్రేషన్ అయిందా వాళ్ళకు? అవును. సంతకం మా నాన్న మా అమ్మ సంతకం లేదే జరిగింది. అంటే మీ సంతకాలు లేకుండానే ఆ భూమి రిజిస్ట్రేషన్ జరిగిందా సార్? అవును. మాకు మా సంతకాలు మాకు రావు. రిజిస్ట్రేషన్ అయింది కూడా మాకు తెలియదు. వాళ్ళు ఫోర్జరీ సంతకాలు పెట్టి కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మాది ఎంఆర్ఓ రికార్డు ప్రకారంగా మాది 18 గుంటలు 4 అన్నదమ్ములకు ఉన్నాయి. వాళ్ళు కొన్నది 12 గుంటలే అంటారు. 18 గుంటలు మేము ఉంటే 12 గుంటలు ఆయన ఎట్లా చేసుకుంటాడు? ఆయనకు మేము కనుక మిగతా చేసి పెట్టాం. అమ్ముకుంటాం, మొత్తం అమ్ముకుంటాం. లేదంటే 12 గుంటలు ఉన్నా కానీ మాకు ఇంకా అక్కడ ఇంకో 6 గుంటల దాకా వస్తాయి కదా. దాని గురించి కూడా కొలిచి మాకు మీరు న్యాయం చేయాలి. అంటే మీరు దీని నుంచి ఏమన్నా తహసీల్దార్ గారికి ఇంకా ఇతర ఫిర్యాదు చేశారా? మీరు ఫిర్యాదులు అయితే ఏం చేయలేదు. లాయర్ త్రూ అయితే మేము ఎట్లా స్టెప్ వేయాలి అనేది మేము వాళ్ళ సలహా మేరకు మేము ఇక్కడ న్యాయం అంటే రెవెన్యూ ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ ఉంటారు. అక్రమంగా మీ సంతకాలు పోతే సంతకాలతో రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ అని అంటున్నారు. మీరు రెవెన్యూ వాళ్ళు కూడా అలా చేసింది అంటారు. అంటే కోర్టు సంతకాలతో వాళ్ళు చేసుకున్నారని ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నది మనకు దగ్గర ఒక 15-20 సంవత్సరాల లోపు ఉంటుంది. వాళ్ళు తెలియకుండా చేసుకోవడము. మా నాన్న ఆరోగ్యం బాగాలేక ఒక 15 సంవత్సరాలు మేము హాస్పిటల్లో చుట్టే తిరిగినాము. దానికి ముందు మేము గోదావరిఖండ్లో అంటే మా నాన్న వృత్తిరీత్యా అంటే వ్యాపారం చేసుకోవడానికి బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి ఉండే. ఇది మేమేంది అని అంటే గత ఒక 4-5 నెలల నుంచి మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు ఇల్లు కట్టుకోవడానికి నివాసం ఉండడానికి మంచి సరైన జాగా లేదని చెప్పేసి మాదే జాగా ఉంది కదా అని మేము పోయి చూసుకునేసరికి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నది. ఆ సర్వే నెంబరు మేము అదంతా తీసుకొని మా డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మేము తీసుకొని వెళ్తే ఈ రిజిస్ట్రేషన్ వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నది. వాళ్ళ అమ్మ నాన్న సంతకం కూడా లేదు. మరి మా వారసత్వంగా వచ్చినప్పుడు వాళ్ళకు మా తాత పంచిచ్చిన ప్రకారంగా మా నాన్నకు 4.5 గుంటలు రావాలి. ఆ 4.5 గుంటల 3.5 గుంటలు అమ్ముకొని గుంట 30 గజాలు అయితే వదిలిపెట్టుకొని మేము ఏం చేసుకోలేదు. ఆ ముక్కను కూడా మేము ఏం చేసుకోరాదు. అమ్ముకుంటే మొత్తం అమ్ముకుంటాం, లేకపోతే మొత్తం మేము ఉంచుకుంటాం. అట్లా ఎటు కాకుండా ఈ ముక్కలు భాగాలు మేము చేసుకోలేం కదా. అయితే ఇది మా నాన్న ప్రమేయం లేకుండా జరిగింది. మా అమ్మ నాన్న ప్రమేయం లేకుండా ఈ అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు. కౌన్సిలర్ ముత్యంరావు దంపతులు ఆక్రమించుకున్నారు కూడా. వాళ్ళని మీరు ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఎందుకు కట్టుకున్నారు? ఎప్పుడు పోయి మా భూమి ఏదైనా అడిగిర్రా? అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళ రెస్పాన్స్ ఏంటిదంటే మీరు వచ్చిర్రు, మీరే దగ్గరుండి చేయించిర్రు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సంతకం మా నాన్నది ఒకసారి అది ఫోర్జరీ వీళ్ళు చేసిళ్ళు అనేది మేము నిరూపించాలని. ఫర్దర్గా మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అది ఫర్దర్గా మేము ఏంది అని అంటే కోర్టు త్రూవే తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పొలిటికల్గా వీళ్ళు కొంచెం బీజేపీలో వీళ్ళు వార్డు కౌన్సిలర్లు కాబట్టి వాళ్ళకు మాకు తగు న్యాయం జరగదు. ఇది కోర్టు త్రూ అని అంటే మేము కోర్టు త్రూ వెళ్తేనే మాకు సరైన న్యాయం జరుగుతుందని. ఓకే, ఏది ఏమైనా కానీ ఫోర్జరీ సంతకాలతో హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫోర్జరీ సంతకాలతోనే రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇలా హుజూరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్పై ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళకు కావాల్సింది ఏంటి? మనం ముట్ట చెప్తే మాత్రం ఎలాంటిదైనా రిజిస్టర్ చేస్తారని ఇక్కడ అర్థమవుతున్నది. కానీ బ్రతుకు తెరువు కోసం హుజూరాబాద్ నుండి సొంత ఊరు వదిలి గోదావరికి పోవడము, అక్కడ 15 years ఉండడం, ఆరోగ్యం మంచి లేకపోవడం, మా భూమి ఎక్కడికి పోతుంది లేదా అనుకోవడం వల్ల వీళ్ళ భూమిలో అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారట. హుజూరాబాద్ మున్సిపాలిటీకి చెందిన బోర్నపల్లి కౌన్సిలర్, ఆ బీజేపీకి చెందిన ముత్యం రావు దంపతులట. అంటే మాకు న్యాయం జరగాలి,
మేము లీగల్గా వెళ్తాం, కోర్టుకు వెళ్తాము. మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు, ఇది రాజకీయ ఒత్తిడి వలన రాజకీయం అడ్డుపెట్టుకుని వీళ్ళు ఇలా చేశారా, తక్షణం మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఊరుకునేది లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ సమస్యను సంబంధిత అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ ఈ సమస్యను స్వీకరించి పరిష్కరించకపోతే న్యాయం కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయి బాధితులు చెప్తున్నారు. నమస్తే, ఓటు స్టూడియో సమయగౌడ్.